హలో స్టూడెంట్స్, చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సర్సైజ్ 5.3లో ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ రోమన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ రోమన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫైండ్ ద సమ్స్ గివెన్ బిలో. అందులో ఫస్ట్ ప్రాబ్లమ్ 7 + 10 1/2 + 14 ఎక్సెట్రా + 84. మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, లాస్ట్ టర్మ్ రెండు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఏ ఫార్ములా యూస్ చేయాలి అనేది తెలియదు. ప్రీవియస్ క్లాస్లో మనం ఇలాగే చేసుకున్నాం. మీకు ఐడియా ఉంటే కనుక ఇలా లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఇలా ఇచ్చి సమ్స్ ద ఫాలోయింగ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగినప్పుడు ఇలా ఈ ఫార్ములా వేసుకున్నాం కదా. బట్ దీంట్లో మనల్ని సమ్ అడిగినప్పుడు మనం వేసుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే S = n/2 × a + l. ఇది ఫార్ములా. ఇందులో మనకి ఏ వాల్యూ అంటే తెలుసు. ఫస్ట్ వాల్యూని ఎప్పుడు ఏ అనుకుంటాం, 7 అవుతుంది. లాస్ట్ వాల్యూని ఎల్ అనుకుంటాం. సో గివెన్ రాసుకుంటే ఏ వాల్యూ ఎంత అంటే 7, ఎల్ వాల్యూ ఆర్ ఏఎన్ వాల్యూ ఏదైనా సరే 84 అవుతుంది. ఎల్ = 84, అదే ఆన్సర్ ఏఎన్ కూడా అవుతుంది. మనకి డి వాల్యూ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎన్ కావాలి అంటే మనకి తెలుసు an = a + n - 1 × d చేస్తే n వస్తుంది. అందులో d డిఫరెన్స్ కావాలి అంటే కామన్ డిఫరెన్స్ డీకి ఫార్ములా a2 - a1. a2 అంటే సెకండ్ వాల్యూ. ఎంత సెకండ్ వాల్యూ 10 1/2. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు, దాన్ని మనం కన్వర్ట్ చేసుకుందాం. 2 × 10 20 + 1 20 1/2 - 7. ఇక్కడ 2ని ఎల్సిఎం కింద తీసుకుంటే 2 1s 2 కాబట్టి 21. 2 × 7 14. 21 - 14 అంటే 7/2. ఇది డి వాల్యూ వచ్చింది. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా తెలుసు. an = a + n - 1 × d. అందులో ఏఎన్ వాల్యూ అయినా ఎల్ వాల్యూ అయినా ఒకటే. ఏంటి అంటే 84 = ఏ వాల్యూ 7 ప్లస్ ఎన్ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డి వాల్యూ ఎంత అంటే 7/2. +7 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -7 అవుతుంది. 84 - 7 = n - 1 × 7/2. 84 - 7 వాల్యూ ఎంత అంటే 77 ఇంటూ ఈ 7/2 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్ ఫ్రాక్షన్ తిరగబడుతుంది కాబట్టి 2/7 అవుతుంది. = n - 1. 7 అనేది 77ని 11 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 11 × 2 22. ఈ -1 ఆపోజిట్ సైడ్కి వస్తే +1 = n. కాబట్టి n వాల్యూ ఎంత అంటే 23 వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఫార్ములాని రాసుకుందాం. ఏంటి ఫార్ములా అంటే S = n/2 × a + l. సో n వాల్యూ ఎంత ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. 23/2 ఏ వాల్యూ ఎంత అంటే మనకి గివెన్ ఇచ్చారు 7 + ఎల్ వాల్యూ 84. 23/2 × 7 + 84 మనం దాన్ని యాడ్ చేసుకుంటే ఆన్సర్ ఎంత అంటే 91. సో 2 అనేది 91ని మనం ఎలాగూ డివైడ్ చేయలేదు కాబట్టి 23 × 91 చేసేసుకుందాం. 23 × 91 అంటే 2093/2. ఇది ఆన్సర్. కావాలంటే మీరు క్యాన్సిల్ చేసుకుని పాయింట్స్లో అయినా రాసుకోవచ్చు, ఇలా వదిలేసినా ఓకే. ఇదేనండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 34 + 32 + 30 + and so on + 10. సో గివెన్ ఏ వాల్యూ ఫస్ట్ వాల్యూ ఏ అవుతుంది కాబట్టి 34, లాస్ట్ వాల్యూ ఎల్ = 10. డి వాల్యూ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఫార్ములా a2 - a1. a2 వాల్యూ 32 -a1 వాల్యూ 34. 32 - 34 అంటే -2. సో మనం ఎన్ వాల్యూ ఫార్ములా మనకి తెలుసు. ఏంటి ఫార్ములా అంటే n/2 × a + l. ఏ వాల్యూ ఉంది, ఎల్ వాల్యూ ఉంది కానీ ఎన్ తెలీదు. సో ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఇది. an = a + n - 1 × d. సో ఎన్ వాల్యూ కోసం ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. an = a + n - 1 × d. సో ఏఎన్ వాల్యూ అంటే లాస్ట్ వాల్యూనే అవుతుంది. 10 = ఏ వాల్యూ 34
ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ -2. 10 ప్లస్ 34 ఆపోజిట్ సైడ్కి వస్తే -34. n ఇంటూ -2 -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2. సో 10 మైనస్ 34 -24 ప్లస్ 2 ఆపోజిట్ సైడ్కి వస్తే -2 ఈక్వల్ టు -2n. సో -24 -2 మైనస్ సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేసి మైనస్ సింబలే. 26 ఈక్వల్ టు -2 మైనస్ మైనస్ క్యాన్సిల్. 26 మల్టిప్లికేషన్లో ఉన్న 2 ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. 2 అనేది 26ని 13 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో n వాల్యూ ఎంత అంటే 13. ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం. s ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. n వాల్యూ ఎంత అంటే 13/2 ఇంటూ a వాల్యూ 34 ప్లస్ l వాల్యూ 10. 13/2 ఇంటూ 34 ప్లస్ 10 అంటే 44. సో 2 అనేది 44ని 22 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 13 ఇంటూ 22 మనం మల్టిప్లై చేస్తే ఎంత అంటే ఆన్సర్ 286. ఇది ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే మనకి ఇచ్చినవి -5 -8 -11 అండ్ సో ఆన్ -230. దీనిలో ఏ వాల్యూ ఎంత అంటే -5. సో ఎల్ వాల్యూ ఎంత అంటే లాస్ట్ వాల్యూ -230. ఇప్పుడు మనం డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి వాల్యూ ఫార్ములా ఏంటి? a2 మైనస్ a1. a2 అంటే సెకండ్ టర్మ్ ఎంత అంటే -8. ఫార్ములాలో ఉన్న మైనస్. a1 వాల్యూ ఎంత అంటే -5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -8 ప్లస్ 5 ఆన్సర్ ఎంత అంటే -3. ఇది డి వాల్యూ. ఇప్పుడు మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములా. అందులో an వాల్యూ ఎంత? లాస్ట్ వాల్యూ అంటే 230 ఈక్వల్ టు a వాల్యూ -5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ -3. -230 -5 ఆపోజిట్ సైడ్కి వస్తే +5 అవుతుంది ఈక్వల్ టు n ఇంటూ -3 -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 3. -230 ప్లస్ 5 ఒక ప్లస్ ఒక మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. -225. ఈ +3 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే -3 అవుతుంది ఈక్వల్ టు -3n. -225 -3 అంటే -228. రెండు మైనస్లు అంటే యాడ్ చేసి మైనస్ సింబలే వేసుకుంటాం కాబట్టి -228 ఈక్వల్ టు -3n. సో 2 సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. 228/3 మల్టిప్లికేషన్లో ఉన్న 3 ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. సో 228/3. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేద్దాం. 7 3s 21 అవుతుంది. 18 రిమైనింగ్ మిగిలింది మనకి. 18 రిమైనింగ్. 18 అంటే 6 76 అవుతుంది. n ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 76. ఇప్పుడు n వాల్యూ తెలుసు, l వాల్యూ తెలుసు, a వాల్యూ తెలుసు. మనం s ఫార్ములా రాసుకుందాం. ఏంటి అంటే n/2 ఇంటూ a ప్లస్ ఎల్. n వాల్యూ ఎంత అంటే 76/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి -5 ఫార్ములాలో ఉన్న ప్లస్ ఎల్ వాల్యూ ఎంత అంటే -230. 2 అనేది 76ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది అంటే 2 3s ఆర్ 6 అవుతుంది. రిమైనింగ్ 1 మిగులుతుంది. ఇక్కడ 6 16 అంటే సో 2 అనేది 76ని 38 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 38 ఇంటూ -235. సో 38 ఇంటూ -235 మనం మల్టిప్లై చేసుకుంటే మైనస్ సింబల్ని యాజ్ ఈజ్గా వేసుకుంటాం. 8930 మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఇదేనండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.